A+B ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 50 డేస్ పట్టిందంట. అయితే ఏ ఎఫిషియన్సీ అనేది బి ఎఫిషియన్సీ కంటే 40% తక్కువ అని చెప్పాడు. అయితే ఇప్పుడు టోటల్ వర్క్ నుంచి 60% వర్క్ని ఏ ఒక్కడే అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో ఆ డేస్ని మనం ఫైండ్ చేయమన్నాడు. ఆ డేస్ని మనం ఫైండ్ చేయాలంటే ముందు ఆ వర్క్ అంతా మనకు తెలియాలి. సో ఆ వర్క్ కోసం మనం A+B అనే వాళ్ళు 50 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తున్నారంట. వీటి ఎఫిషియన్సీలు ఎలా ఉన్నాయంటే ఏ ఎఫిషియన్సీ అనేది బి కంట 40% తక్కువ అని చెప్పాడు. సో మనం బి ఎఫిషియన్సీని 10x అనుకుంటే ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ అనేది మనకి దీంట్లో 60% అవుతుంది, ఎందుకంటే 40% తక్కువ కాబట్టి. ఇది 10x అయితే దీంట్లో 60% అనేది 6x అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కూడా 2తో క్యాన్సిల్ చేస్తే ఇది 3x అవుతుంది, ఇది 5x అవుతుంది. ఇప్పుడు మనకు వర్క్ కావాలంటే మనకి టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం అనేది ఆల్రెడీ ఉంది 50 డేస్, ఎఫిషియన్సీ అంటే ఈ రెండింటి ఎఫిషియన్సీ కలపాలి. సో ఇప్పుడు 3x అండ్ 5x ఇది 8x అవుతుంది. సో 50 × 8 అనేది 400 అవుతుంది. సో 400x అనేది మనకి వర్క్ వచ్చింది. ఈ వర్క్లో ఏ ఒక్కడే 60% వర్క్ని కంప్లీట్ చేయాలి. సో 10% అనేది మనకి 40 అవుతుంది, 60% అనేది 240x అవుతుంది. సో ఇప్పుడు ఆయన ఎఫిషియన్సీ ఎలా ఉంది, 3x ఉంది, 3x. సో 3 1s అండ్ 3 80s. సో ఏ ఒక్కడే వర్క్ని 80 డేస్లో కంప్లీట్ చేస్తాడనమాట.